ముఖ్యంగా మాట్లాడుకోవాలి అంటే ఎన్నో అంశాలున్నాయి. నిన్న చంద్రబాబు నాయుడు గారి ఫోటో, ఓకే. రేవంత్ రెడ్డి గారి ఫోటో, లోకేష్ గారి ఫోటో. సో వీళ్ళ ముగ్గురు కూడా ఈ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఎక్కడ దావోస్‌లో కలుసుకోవడం. ఆ ఫోటోస్ 2008 కా బ్యాచ్. సో 2008 కా బ్యాచ్ అని చెప్పి నిన్నంతా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం. సో ఇట్లాంటివన్నీ కూడా మనం చూసినాం. సోషల్ మీడియాలో 2008 బ్యాచ్ ఫోటోస్ అని చెప్పి వైరల్ అవుతున్నాయి. అండ్ తర్వాత గుర్తుకొస్తున్నాయి అని ఒక బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కింద ఏమంటారు మన ఈ రేవంత్ రెడ్డి గారు డబ్బులు ఇస్తున్నటువంటి ఓటుకు నోటు వీడియో పైన చంద్రబాబు నాయుడు గారు అండ్ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఒక సోఫాలో కూర్చొని మాట్లాడుతున్నటువంటి ఫోటో. సో రెండు కూడా బాగా ట్రోల్ చేసినారు. సో ఇద్దరి కన్ను ఒకటే తెలంగాణ వైపు. సరే ఇద్దరి కన్ను ఒకటే అని నేను చెప్పాను. అందరి కళ్ళు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా తెలంగాణ వైపు అందరి చూపు. ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్. సో దీని మీద ఒక స్పెషల్ స్టోరీ త్వరలో చేయబోతున్నా. సో త్వరలో హైదరాబాద్ని యూటీ చేయాలని సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ప్రకటించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతా ఉన్నది. సో ఈ పావులలో కీలక పాత్ర పోషించేది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నాకు వచ్చినటువంటి విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక విశ్వసనీయ వర్గాలు సమాచారం అంటే అది వేరే పక్కన పెడితే, మీ అందరికీ కూడా తెలుసు, నిజంగా సంతోషమే. హైదరాబాద్ని సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ప్రకటించడం అనేది చాలా మంచి విషయం. కానీ యూటీని చేయడం అనేదే కొద్దిగా ఆలోచించాలి. మరి తెలంగాణ ప్రజలు హైదరాబాద్ని యూటీ చేయడానికి సహకరిస్తారా, అనుకూలిస్తారా, అనుకుంటారా? ఖర్చులు లేకపోతే ట్యాక్స్ కావచ్చు, ఒకవేళ యూటీ అయితే కనుక ఖర్చులు కలిసి వస్తాయి. కానీ తెలంగాణకి మెయిన్ స్కోప్ కొంగు బంగారం లాగా నిలిచినటువంటి ఈ హైదరాబాద్ని వదులుకోవడానికి ఎవరు ఇష్టపడతారు? ఎవరైనా ఇష్టపడతారా? అది కూడా తెలంగాణ కోసం కొట్లాడి ప్రత్యేక రాష్ట్రం సాధించి మన రాష్ట్రం మనకు కావాలని చెప్పి కొట్లాడి తెచ్చుకున్నటువంటి రాష్ట్రంలో సో అందరూ హైదరాబాద్ వైపే చూస్తూ ఉన్నటువంటి తరుణంలో సో తెలంగాణకి బలం హైదరాబాద్. మరి ఇటువంటి హైదరాబాద్ని యూటీ చేస్తాం, యూనియన్ టెరిటరీ చేస్తాం, సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ప్రకటిస్తామంటే హైదరాబాదీస్కి అఫ్కోర్స్ హ్యాపీగానే ఉంటుంది. అండ్ ఖర్చుల రూపంలో అంతా కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ డీజిల్ యూటీ అయిందంటే డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, ఈ ట్యాక్సెస్ అన్నీ కూడా తగ్గుతాయి గవర్నమెంట్ నుంచి. ఎందుకంటే కేంద్ర పాలిత రాష్ట్రంగా హైదరాబాద్ ఉంటుంది కాబట్టి, అంటే యూటీగా ఉంటుంది కాబట్టి. సో దీంట్లో ఎప్పటి నుంచో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అసలు తెలంగాణ ఇవ్వకపోవడానికి కారణం కూడా ఇదే. ఎందుకు? హైదరాబాద్లో చాలామంది ఆస్తులు ఉన్నాయి, హైదరాబాద్లో అందరి ఫోకస్ ఉంది, హైదరాబాద్లో అంతా డబ్బు ఉంది, హైదరాబాద్లో అంతా డెవలప్మెంట్ ఉంది. సో ప్రతి ఒక్కరు సో అందుకే తెలంగాణ రావాలి అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అంత సహకరించలేదు, అంత సపోర్టివ్గా లేడు, సపోర్ట్ చేయలేదు. రావడం బాబు గారికి అసలు ఇష్టం లేదు. నేనంటే ఒక 10 years 15 years బ్యాక్ స్టోరీ చెప్తా ఉన్నా. ఇప్పుడు మారిపోయి ఉండొచ్చు. సో మళ్ళీ బీజేపీ టీడీపీ అలయన్స్లో తెలంగాణలో మరి టీడీపీ మళ్ళా టీటీడీపీ ఫామ్ అవుతుంది, టీటీడీపీ రాబోతుంది, తెలంగాణలో కూడా పాగా వేయబోతుందని చెప్పి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి.